ఐటీగా ఇటు ఉద్యమాల పురిటికట్టైనటువంటి కరీంనగర్ జిల్లాలో కూడా గులాబీ సైన్యం దండయాత్ర మొదలుపెట్టింది. ఏదైతే రాజకీయ కక్షకు సంబంధించి పూనుకోమని చెబుతూనే రాజకీయ కక్ష కొనసాగుతోందని చెప్పేసి ఇటు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు చెప్పండి. సురేష్, బీఆర్ఎస్ అంటే విద్యార్థి విభాగమే కాదంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పేరుతో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కాళేశ్వరం అనేది తెలంగాణ వరప్రదాయని. దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ప్రతి ప్రాజెక్ట్ లో కూడా ఈ రోజు నీళ్లు ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టే. ఒక ప్రాజెక్టులు అంటే బ్యారేజీలే కాదు, వీటికి చెరువులతో కూడా కుంటలతో పెద్ద ఎత్తున లింక్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లే కాదు, ఇటు ఎల్లంపల్లి చూసుకుంటే నంది మేడారం, గాయత్రి, ఇటు మిడ్మానేరు, ఎల్ఎండి వరకు కూడా నీళ్ళు రావడమే కాదు, సిద్దిపేట జిల్లా ఉన్నటువంటి కూడా కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ వరకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉంది. కావాలని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సిబిఐ లాంటి కేసులు వేస్తోందని చెప్పి ఇలాంటి కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పి మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్ రావు చెప్పారు. విద్యార్థి విభాగం సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు గోదావరి జిల్లాలను కూడా కరీంనగర్ పట్టణంలో అమరవీరుల స్తూపానికి ఇటు జలాభిషేకం చేసి అంటే నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నట్టయితే ఇటు చొప్ప నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో గాయత్రి పంపం సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలతో జలాభిషేకాలు చేశారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి వాటికి తాము భయపడే ప్రసక్తే లేదని, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం పోరాటం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని, ఇలాంటి పరిస్థితులు ఇలాంటి కేసులు ఎన్నొచ్చినా భయపడే ప్రసక్తి లేదని, కావాలని చెప్పే ప్రాజెక్టుల పట్ల వివక్షత చూపెడుతూ ఇలాంటి కేసులు దర్యాప్తు చేస్తుందని, ఎలాంటి కేసులు దర్యాప్తు చేసినా ఎలాంటి కేసులు పెట్టినా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కేసులను భరించింది. ఇప్పుడు కూడా ఎలాంటి కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చామో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక ముందు ఎలాంటి కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తి లేదు. ఇంకా ముందుకెళ్తాం. ఏది ఏమైనా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తు లాంటివి వేసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యకర్త కూడా కలిసి ఉంటాం, ఇంకా ముందుకెళ్తాం. ఎవరికి ఎన్ని ఆటంకాలు సృష్టించినా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా టీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు, యూత్ కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్ రావు లాంటి వాళ్ళు కూడా సూచన చేసినటువంటి పరిస్థితి అయితే మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపించింది. సురేష్, ఏదేమైనా కానీ ఈ రోజు చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినా తెలంగాణ తల్లి విగ్రహాలకు మరియు అమరవీరుల స్తూపాలకు జలాభిషేకాలు చేస్తూ ఒక వైపు నిరసన, మరొక ధర్నా రక్తోకలు చేసి తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపించింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ వేణు.